నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు లక్కీ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సోషలిస్ట్ కూటమి తరపున పోటీ చేస్తామని ప్రజా సోషలిస్ట్ కూటమి రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ వెల్లడించారు. రానున్న ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సోషలిస్ట్ కూటమి తరపున 25 పార్లమెంట్ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామని ప్రజా సోషలిస్ట్ కూటమి రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ ప్రజా సోషలిస్ట్ కూటమి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగితే బడుగు బలహీన వర్గాల రాజ్యాంగ బద్ధంగా ఉన్న హక్కులు అన్ని కలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజా సోషలిస్టు కూటమి తరపున 25 పార్లమెంట్ స్థానాలకి 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలి అని రిపబ్లిక్ డే రోజున విజయవాడ ప్రెస్ క్లబ్ లో మేనిఫెస్టో విడుదల చేసినట్లు తెలిపారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి ప్రజా సోషలిస్ట్ పార్టీ తరపున షేక్ జానీని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ రాష్ట్రాన్ని కాంక్షించే నాయకులు లేకపోవడంతో ప్రజల పక్షం పోరాడేందుకు ప్రజా సోషలిస్టు కూటమి ముందుకి వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి షేక్ జానీ, రాజమండ్రి పట్టణ అధ్యక్షులు గోరింత సుధాకర్, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ గోరింత భానుప్రకాష్, జోరిగల రవికుమార్, జోరిగల సురేష్ కుమార్, లావేటి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా మట్టుకు అలా జరుగుతూనే ఉన్నాయి. అవినీతి రాజకీయం అయిపోయిందండి. ఎక్కడ చూసినా అవినీతి. మహిళలకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా సరే రేట్లు పెరిగిపోవడం, ప్రతిదీ కూడా ఒక సామాన్యుడు బతకలేనంతగా అయిపోయింది. చాలా ఇప్పుడు చదువుకున్నా ఉద్యోగం లేదు, నిరుద్యోగులు ఎక్కువైపోయారు. దాని గురించి నేను ఈ రాజమండ్రికి మా రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ గారు రాజమండ్రి వచ్చారు. వచ్చి ఇలాగా నువ్వు ఈ రాజమండ్రి సిటీకి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడు అని చెప్పేసి నా వెంటే ఉండి ప్రోత్సహించారు. అలాగే మా జయబాబు గారు కూడా అలాగే చెప్పారు, నువ్వు ముందుండు, మేము వెనకాల ఉంటాం, ఏదొచ్చినా సమస్య మేము చూసుకుంటాం, నువ్వు ప్రజలకి మంచి చేయడానికి ముందుకెళ్తున్నావు, మేము వెనకాల ఉంటాం ఎప్పటికైనా అని చెప్పారని ప్రోత్సహించారు. ఈ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దయచేసి నన్ను గెలిపించండి. మీ ఓటు ముద్రను నన్ను వేసి గెలిపించామని ప్రార్థన. ఈ రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా జానీ గారిని ప్రజా సోషలిస్ట్ కూటమి రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ గారు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ప్రజాపక్షంగా పనిచేసే పార్టీలు కానీ నాయకులు కానీ ఇక్కడ లేరు. ఈ 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పార్టీలు నాయకులే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే పార్టీలు నాయకులు లేకపోవటం, ఈ రాష్ట్ర ప్రజాపక్షంగా ఈరోజు ప్రజా సోషలిస్ట్ కూటమి ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనంతరం ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రాజధాని కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, దుగిరాజపట్నం ఓడరేవు కానీ, చెన్నై టు విశాఖ కారిడార్ కానీ, కృష్ణా గోదావరి బేసిన్లో వస్తున్నటువంటి గ్యాస్ నిక్షేపాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు తరలించుకుపోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా అన్యాయానికి గురైంది. రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాజధానిలో వస్తున్నటువంటి వనరులు, ఇటు రాయలసీమ జిల్లాల నుండి వస్తున్నటువంటి వనరులు, మ్యాంగనీస్ కానీ ఈరోజు ఈ కార్యక్రమము ఏర్పడడం జరిగింది. అయితే ప్రజా సోషలిస్ట్ కూటమి యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు సమాజంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ లైఫ్, క్వాలిటీ విద్య, క్వాలిటీ వైద్యం అనేది ఖచ్చితంగా రావాలి. అటువంటి లేకపోవడమే సమాజంలో ఉండేటువంటి మానవ వనరులను ఈరోజు మనము పూర్తిగా సమాజం కోసము వినియోగించుకోలేకపోతున్నాము. అందువలన ప్రతి ఒక్క అంశం, అదేవిధంగా ఈరోజు స్వతంత్రంగా పోరాడినటువంటి శక్తి కానీ, అదేవిధంగా
ప్రతి ఒక్క వ్యక్తికి రావాల్సినటువంటి విధానాలు కానీ ఎక్కడే కానీ రాకుండా పోతున్నవి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పార్లమెంటు స్థానాలలో కూడా ప్రజా సోషలిస్ట్ కూటమి ద్వారా అభ్యర్థులు నిలబెట్టి నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏందో, నిజమైన అభివృద్ధి ఏందో, నిజమైనటువంటి ప్రజాస్వామిక వాదం ఏందో అనే అంశాన్ని కోసం గలమెత్తింది. దానికోసం ప్రజల కోసం పుట్టింది ప్రజా సోషలిస్ట్ కూటమని చెప్పేటువంటి తరుణం ఆసన్నమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి మా ఓటర్స్ను, మా యొక్క మేధావర్గాన్ని కూడా, విద్యార్థులను, మహిళలను, యువకులను, శ్రామికులను, కర్షకులను అందరూ కూడా వేకం చేసి ఇంతవరకు జరిగినటువంటి అన్యాయం అనే పైన ప్రశ్నించడం, రాబోయే రోజుల్లో ఈ కూటమి యొక్క విధానాన్ని కూడా ప్రజలకు వివరించి ఇటు రాయలసీమ కానీ, కోస్తా కానీ, ఉత్తరాంధ్ర కానీ అన్ని మా నియోజకవర్గంలో ప్రకటించి చేస్తున్నాము. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఓటుకు నోటు నిర్మూలిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామనే ఒక అంశం కూడా జనాల్లోకి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రకృతి వనరులను ప్రజలకు పంచుదాం, అభివృద్ధికి అడుగు వేద్దామని ఈరోజు రాజమండ్రిలో జరిగినటువంటి ఈ సమావేశం సాక్షిగా మేము తెలియజేస్తున్నాము. అందువలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహనీయులు, మేధావులు, యువత, విద్యార్థులు అందరూ కూడా ప్రజా సోషలిస్ట్ కూటమిని ఆదరించండి, ప్రజా సోషలిస్ట్ అభ్యర్థులను గెలిపించండి. ఖచ్చితంగా మళ్ళా ప్రజాసేవలో ఇంకా 10 ఏళ్ళు కంటిన్యూగా ఉండడానికి ఈ సోషలిస్ట్ అభ్యర్థులు కూడా అన్నిటికీ సిద్ధమై వచ్చారు. ప్రజల అంశాలు పరిష్కరించడంలో కానీ, ప్రజల పక్క నిలబడడం కానీ, ప్రజలతో మమేకం కావడం కానీ, ప్రజా విషయాలను ప్రశ్నించే